హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇంటింటి కథ. రచించిన వారు డి కామేశ్వరి. లేదు బాబు, నవ్వుతూ తుల్లుతూ గెంతుతూ 6 ఏళ్ళ అల్లారు ముద్దుగా పెరిగింది. 6 ఏళ్ళకి మాయదారి జ్వరం. అదేం జ్వరమో మహమ్మారిలా వచ్చి నా కూతురి కాళ్ళు పొట్టన పెట్టుకుంది. అప్పటి నుంచి ఈ 15 ఏళ్ళుగా అది దాన్ని చూసి మేం ఏడుస్తున్నాం. లోకం ఈ మా ఇల్లు, కార్లు, డబ్బు చూసి చాలా సంతోషంగా ఉంది అనుకుంటుంది. మా బ్రతుకులో బాధ ఎవరికి తెలుస్తుంది? ప్రసాద్, నీకు అంతా చెప్పాను. నీకు ఉద్యోగం లేదు, మీ ఇంటి స్థితిగతులు అంతంత మాత్రం. ఈ లోకంలో ఇప్పుడు ప్రతిదానికి రేటుంది. అలాగే నా కూతురి మెడలో పుస్తె కట్టడానికి రేటు పెట్టానని నీవు అనుకున్నా సరే, నేను నిన్ను నా కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ని చేస్తానని, ఈ ఇల్లు, ఈ కార్లు, ఈ ఐశ్వర్యం అంతా ఇస్తానని ప్రలోభపెట్టి నా అవిటి పిల్లకి మొగుణ్ణి సంపాదించాలని నీవనుకున్నా సరే, ఎలా అనుకున్నా పర్వాలేదు, ఉన్న సంగతి చెప్పాను. నీకు ఇష్టమైతే నాకు 4 రోజులలో జవాబు చెప్పు. కానీ ఒక్క మాట, డబ్బు ఆశతో ఈ పెళ్ళి చేసుకుని తర్వాత నా కూతుర్ని నిర్లక్ష్యం చేసి దాన్ని చిన్నచూపు చూసి అవమానపరిచి బాధపరిస్తే మాత్రం నేను సహించను. దానికోసం దాన్ని బాధపెట్టిన వాళ్ళని నిలువున హత్య చేయగలను అన్నది మరవద్దు. నిజాయితీగా నిండు మనసుతో దాన్ని భార్యగా చూడగలననుకుంటేనే ముందుకు రా, లేదంటే ఈ విషయం మర్చిపో అంటూ ఆయన వాచి చూసుకుని ప్రసాద్తో చెయ్యి కలిపి, నేనింకా ఒక మీటింగ్కి వెళ్ళాలి, నీవు వెళ్ళి ఏ సంగతో చెప్పు అంటూ ప్రసాద్ని వదలమని డ్రైవర్కి చెప్పి ఆయన ఇంకో కార్లో వెళ్ళిపోయాడు. ఇక జరిగినదంతా కలలా అనిపించి ప్రసాద్ ఎటు తేల్చుకోలేక ఆలోచనలతో రోజంతా నలిగిపోయాడు. కళ్ళ ముందు కనిపించే ఆ ఐశ్వర్యం, ఆ భోగభాగ్యాలు అతన్ని ప్రలోభంలో పడేశాయి. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, ఎయిర్ కండిషన్ ఆఫీస్ రూము, 4 రకాల ఫోన్లు, సెక్రటరీ, కారు, ఎటు చూసినా సుఖం, ఎటు చూసినా దర్జా. వాటన్నింటి ముందు ఆ అమ్మాయిలో లోపం ముందు కొట్టొచ్చినట్టు కనబడింది. కాస్త క్రమంగా అనుమంతై పోయింది. డబ్బు లేని ఈ బతుకు కంటే ఆ బతుకు చాలా నయం అన్న నిర్ణయానికి వచ్చేశాడు మన ప్రసాద్. ఏమిటే ఆఫీసుకు వెళ్ళడానికి అంత ముస్తాబు? ఆ గంటల కొద్దీ అద్దం ముందు కూర్చొని ఏమిటా షోకులు అంటూ కాంతమ్మ విసుక్కుంది. అసలే వసంత ఎప్పుడు ఇంటి పని ముట్టదు. ఇదివరకైతే విసుక్కుంటూ కసురుకుంటూ ఏవో చిన్న చిన్న పనులు ఉన్నా చేసేది. కానీ ఉద్యోగంలో చేరిన దగ్గరి నుంచి ఇటున్న పుల్ల అటు తీసి పెట్టలేదు. అసలు పెట్టడమే మానేసింది. ఇక కమల పురిటాలు. పాపం మాలతి ఒక్కతే కాలేజీకి వెళ్తే లోపల కాస్త సాయం చేసేది. ముస్తాబెందుకో నీకేం తెలుసమ్మా? వసంత నవ్వుకుంది. వసంత చెప్పలేని జవాబు మాలతి నవ్వుతూ చెప్పింది కాంతమ్మకి. నీకేం తెలియదమ్మా, రాజశేఖరం ఆఫీస్లో బాస్గా ఉండగా ముస్తాబు లేకుండా ఎలా వెళ్తుందమ్మా? రాజశేఖరం ఎవరే? కాంతమ్మ తెల్లబోతూ అంది. అమ్మా,
దానికే నీకేం తెలీదు, ఊరుకో అన్నాను. మాలతి మరింత నవ్వింది. ఏమిటో బాబు మీ మాటలు, మీ అద్దాలు నాకేం తెలుస్తాయి. ఆవిడ విసుక్కొని లోపలికి వెళ్ళి పోతుంది. ఇక అక్క చెల్లెళ్ళిద్దరూ నవ్వుకున్నారు. చిన్నక్క కథ ఎంతవరకు వచ్చిందే? కళ్ళు కలిపాడా రాజశేఖరం? టీవీగా మృదువుగా చిరునవ్వులు చిందించాడా? కాఫీకి పిలిచాడా? ప్లీజ్ చెప్పవే సరదాగా, ఒకసారి మీ ఆఫీస్కొస్తానే, చూపించవే ఆ ఆజానుబాహుణ్ణి, అరవింద దళేతాక్షుడిని అంటూ మాలతి వసంతని ఆట పట్టించింది. మాలతి అలా హాస్యమాడడం సరదాగా ఉన్నా పైకి కోపం నటించి, నోరు ముయ్యి, వెధవ హాస్యాలు నీవు. రాజశేఖరం ఎవరు వాడు? అబ్బా పాపం, తెలియదు, 300 సార్లు చదువుంటావు ఆ పుస్తకం. పిచ్చి మాటలు మానేయ్. తైతనేం తెలుగువాడు కాదు, మార్వాడి. ప్రేమకి భాషాభేదాలు లేవండి అక్కయ్య గారు అంటూ మాలతి హాస్యంగా అంది. వసంత కోపంగా లేచి వెళ్ళిపోయింది. మాలతి పైకి అంది. తను అదంతా లోపల అనుకుంటూ ఊహిస్తుంది, అంతే తేడా. మొదటి రోజు తప్ప ఈ వారం 10 రోజులుగా రోజు కొడుకే ఆఫీస్కి వస్తున్నాడు. రతన్ లాల్ మొదటి రోజు ఆఫీస్కి వచ్చి సీటులో కూర్చునేసరికి వసంతకి కాళ్ళు వణికాయి. తండ్రి వచ్చినప్పుడు ఆయన దగ్గర ఫ్రీగా మసలగలిగింది. కానీ రతన్ లాల్ని చూడగానే ఏదో పిడియం, సిగ్గు కలిగాయి. మిస్ వసంత, ఐ హోప్ యూ లైక్ ది జాబ్. ఎలా ఉంది పని? అలవాటు అయ్యిందా అని రాగానే అడిగాడు. ఇక వసంత ఆ మాటకి పొంగిపోయింది. ఎస్ సార్, ఐ లైక్ దిస్ అట్మాస్ఫియర్ వెరీ మచ్. ఎవ్రీబడి ఈజ్ ఫ్రెండ్లీ విత్ మీ. అతి ప్రయత్నం మీద అంది. అతను తన మొహం వంక సూటిగా చూసి మాట్లాడుతుంటే వసంత సిగ్గుపడి తలదించుకుంది. అతి తెల్లని ఆ మొహంలో నల్లటి ఆ సైడ్ బార్డర్స్, సునిశితంగా చురుకుగా కదిలే ఆ కళ్ళు, ఎంత స్మార్ట్గా ఉన్నాడు ఆ కళ్ళు. అతను ఆఫీసు కాగితాలు చూస్తున్నా, ఫోనులో మాట్లాడుతున్నా, తనని వెంటాడుతూ తన ప్రతిచర్య సున్నితంగా గమనిస్తున్నట్టే అనిపించసాగింది. టైపు చేస్తుంటే ఏకాగ్రత కుదరక ఇబ్బంది పడసాగింది మన వసంత. షార్ట్ హ్యాండ్ తీసుకుంటుంటే అతను మరీ అంత సూటిగా తన వంక చూస్తూ చెప్తుంటే ఎలా రాసుకోవడం అనిపించేది. అతను ఆఫీస్లోకి రాగానే వసంత లేచి గుడ్ మార్నింగ్ చెప్పే లోపలే గుడ్ మార్నింగ్ మిస్ వసంత అనేవాడు. తన కింద పనిచేసే అతి మామూలు స్టెనోకి అంత ప్రాముఖ్యత ఇస్తూ తననంత మర్యాదగా మాట్లాడుతుంటే అది తనకి చూపిస్తున్న ప్రత్యేకత అనుకుని పొంగిపోయింది. అతనెంత మంచి బట్టలు వేస్తాడు. అతని తెల్లటి తెలుపుకి ఏ రంగు వేసినా అందంగా ఉండేవాడు. ముఖ్యంగా చాక్లెట్ కలర్ ప్యాంటు, లేత గులాబీ రంగు షర్టులో అబ్బా ఏం పర్సనాలిటీరా బాబు అని అనిపించేది. తన అదృష్టం కొద్దీ ఈ ఆఫీస్లో
పని దొరికింది. లేకపోతే ఏ ముసలి చెమట కంపు ఆఫీసరో దొరికితే చచ్చేది. అబ్బా, కొందరు ఆఫీసరు హోదాలో ఉన్న చెమట కంపు, టెర్లిన్ బట్టలు, చిరిగిపోయిన ఆకు చెప్పులు, ఛా, చూస్తే గుమస్తాల కంటే నికృష్టంగా ఉంటారు. మాలతి అన్నట్టు తనకు మంచి రోజులు వచ్చాయి. తనకే ఆ రాజశేఖరంని మించిన బాస్ దొరికాడు, దేవుడి దయ తలిస్తే. మిస్ వసంత, రావెన్ బ్రదర్స్ డ్రాఫ్ట్ పంపామంటున్నారు, అందిందా? ఫోన్లో మాట్లాడుతున్న రతన్లాల్ మౌత్ పీస్ మూసి వసంతని అడిగాడు. పరధ్యానంగా ఉన్న వసంత అతను 2 సార్లు పిలిస్తే గానీ పలకలేదు. మిస్ రతన్లాల్ కాస్త అసహనంగా పిలిచాడు. ఆలోచనల్లోంచి తేరుకున్న వసంత ఉలిక్కిపడి ఎస్ సార్ అంది. ఆమె పరధ్యానాన్ని, ఆ ఎర్రబడిన మొహాన్ని వింతగా చూస్తూ మళ్ళీ చెప్పాడు, ఎస్ సార్, ఇవాళ ఉదయం పోస్టులో అందింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.